ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా చాలా స్మూత్‌గా, షైనింగ్‌గా ఉంటుంది. జుట్టు చిక్కులు పడకుండా ఉంటుందండి. చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది. పేను కొరికి జుట్టు ఎక్కువగా రాలిపోయి ఉన్న వారికి కూడా పేను కొరికిన చోట కూడా జుట్టు అనేది చాలా దట్టంగా, ఒత్తుగా పెరుగుతుందండి. ఈ రెమెడీ జుట్టు చాలా వేగంగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు సాధారణంగా ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటే. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడునండి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి 8466923012 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. గురుగారు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, అన్ని ఏ సమస్యలైనా సరే గురువుగారితో మీరు జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ విధంగా ఉల్లిపాయలు తీసుకోవాలండి. ఉల్లిపాయల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. రాలిపోతున్న జుట్టుకు చెక్ పెట్టేస్తుందండి ఉల్లిపాయ రసం అనేది. సో ఉల్లిపాయ చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మనం జుట్టుకు కాస్త కేర్ తీసుకుంటేనే కదండి జుట్టు అనేది విపరీతంగా పెరుగుతుంది. జుట్టును పట్టించుకోకుండా ఉంటే జుట్టు రావడం ఎక్కువ అవుతుంది. జుట్టు చివర్లలో చిట్లుతుంది కూడా. సో ఎప్పుడైతే జుట్టు చివర్లలో చిట్లుతుందో అప్పుడు జుట్టు పెరగడం అనేది ఆగిపోతుంది. సో ఎంత పలుచగా ఉన్నటువంటి జుట్టు అయినా మెండుగా పెరగడాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక ఏదైనా ఐరన్ తవా కానీ లేదంటే నార్మల్గా నాన్ స్టిక్ కానీ ఏదైనా కడాయి తీసుకొని ఇందులోకి ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు తీసుకోండి. ఐరన్ కడాయి అయితే మరీ మంచిదండి. లేదంటే నార్మల్ కడాయిలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. సో ఒక ఉల్లిపాయకి పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకొని ఈ కడాయిలో వేసుకున్న తర్వాత ఇక ఇందులోనే కరివేపాకు తీసుకోవాలండి. కరివేపాకు వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. నెరిసిపోయిన జుట్టును తిరిగి నల్లగా మార్చడానికి కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మందారమాకు తీసుకోవాలండి. పెద్ద సైజు మందారమాకు ఒక్కటైతే సరిపోతుంది. చిన్న చిన్న మందారమాకులు అయితే 2-3 తీసుకోండి. సో మందారమాకు వల్ల మన జుట్టు అనేది చాలా ఒత్తుగా పెరుగుతుందండి. చాలామందికి తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదండి. ఈ విధంగా మందారమాకు పెద్ద సైజుది నేను ఒకటి తీసుకుంటున్నా. ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తడి ఏమీ లేకుండా తుడుచుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఖచ్చితంగా ఆకులను శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కాబట్టి ఈ కాడను కూడా పడేయద్దండి. ఈ కాడను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కాడలో కూడా పోషకాలు అనేవి ఉంటాయి. ఇక ఇందులోనే మెంతులు వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి. మెంతుల వల్ల మన జుట్టుకు, మన చర్మానికి, మన ఆరోగ్యానికి అనేక ఉపయోగాలు ఉన్నాయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. చూస్తున్నారు కదండి. 1 స్పూన్ వరకు మెంతుల్ని తీసుకోండి. ఇక ఇందులోనే మనం తరచూ ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తూ ఉంటామో ఆ ఆయిల్ని కొద్దిగంత యాడ్ చేసుకోండి. నేను 2 సార్లకు సరిపడా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నా దగ్గర ప్రిపేర్ చేసినటువంటి ఆయిల్ ఉంది కాబట్టి మీరు కావాలంటే 6 నెలలకు లేదా 7-8 నెలలకు కూడా సరిపడా ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ అస్సలు పాడవదండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని మనం యాడ్ చేసుకున్నటువంటి వస్తువుల్లో ఉన్న పోషకాలన్నీ చక్కగా ఆయిల్కు పట్టేలాగా హీట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, మెంతులు, కరివేపాకు, మందారమాకులో ఉన్నటువంటి పోషకాలన్నీ ఆయిల్కి పట్టాలి. ఆయిల్ కాస్త కలర్ చేంజ్ అవుతుందండి. సో ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఆయిల్ రెడీ అయినట్లు అర్థమవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. సో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. సో ప్లీజ్ లైక్ చేసేయండి. చూస్తున్నారు కదండి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. 4-5 నిమిషాల్లోనే ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. జుట్టు అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సో ఎవరైతే జుట్టు ఒత్తుగా పెరగాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. మా పాపకు 5 ఇయర్స్ అండి. నేను మా పాపకు కూడా ఈ ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటాను. సో నేను తయారు చేసే ప్రతి ఒక్క న్యాచురల్ హోమ్ రెమెడీని మా పాపకు కూడా అప్లై చేస్తానండి. 3 మంత్స్లోనే మా పాపకు షార్ట్గా ఉన్నటువంటి హెయిర్ అనేది ఇప్పుడు బాగా పెరిగిందండి. నేను చూపించడానికి ప్రయత్నిస్తానండి అప్కమింగ్ వీడియోస్లో. చూస్తున్నారు కదండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యాయి. ఇక మనకు ఆయిల్ రెడీ అయిందని అర్థమవుతుందండి. ఆయిల్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. చూస్తున్నారు కదండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూస్తున్నారు కదండి. మంచి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇక టీ స్ట్రైనర్ తోటి వడగట్టేసుకుందాం. ఇక హెయిర్ ప్యాక్ కూడా చూపిస్తానండి. చాలామంది మన ఛానల్లోనే రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టేటువంటి కమెంట్స్ చూస్తూనే ఉంటాను నేను. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీరు ప్రయత్నించి తిరిగి కమెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తున్నందుకు హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కమెంట్ చేయడం వల్ల మరికొంతమంది చూసే వాళ్ళకు ఉపయోగపడుతుంది కదండి.
ఇక ఆయిల్ రెడీ అయిపోయిందండి. ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దామండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అలాగే తిరిగి కొత్త జుట్టు మొలుస్తుందండి. సో వితిన్ మంత్స్లోనే మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి లాంగ్ హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మందారం ఆకులు తీసుకోవాలండి. మందారం ఆకులు మన జుట్టు ఎదుగుదలకు సంబంధించిన పోషకాలు అనేవి అధికంగా ఉంటాయి. మందారం ఆకులు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఈ మందారం ఆకులో ఉన్నటువంటి గుజ్జు మన స్కాల్ఫ్ పైన చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుందండి మందారం ఆకులు. ఆకులపైన డస్ట్ లాంటిది ఉంటుంది కదండి, శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ప్యాక్ తయారు చేయడానికి ఆకులను అంటే తడి ఉన్నా పర్లేదండి. ఆయిల్ తయారు చేసుకునేటప్పుడు మందారం ఆకుకు తడి ఏం లేకుండా తుడిచేసుకోండి. ప్యాక్ తయారు చేసుకునేటప్పుడు ఆకులపైన తడి ఉన్నా పర్లేదు. ఇక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. మందారం ఆకులకు ఉన్నటువంటి కాడలు కూడా పడైన అవసరం లేదండి. కాడల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మాకు మందారం ఆకులు అందుబాటుగా లేవు అనుకున్నట్లయితే మందారం పౌడర్ అనేది మనకు ఆకుల పౌడర్, పువ్వుల పౌడర్ మనకు ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి. కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చూసి తీసుకోండి. లేదంటే మీరు ఫ్రెష్గా ఆకులను తీసుకున్నా పర్లేదు. ఈ మందారం ఆకులో ఉన్నటువంటి గుజ్జు మన జుట్టుకు చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఉల్లిపాయలో సల్ఫర్ అనేది అధికంగా ఉంటుంది. మన జుట్టు ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుందండి. ఇక ఒక్క ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ముందుగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఆయిల్లోకి, సేమ్ యాజ్ ఇట్ యాజ్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాలామంది మన ఛానల్లో మగవాళ్ళు కూడా ఈ రెమెడీని మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు. నో ప్రాబ్లం అండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇక ఇందులోనే కొద్దిగంత మెంతులు తీసుకోవాలి. మెంతుల వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలు ఉన్నాయండి. ఇక ఇందులోనే కొద్దిగంత లవంగాలు అలాగే నీటిని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగంత నీటిని యాడ్ చేసుకోండి. ఇక వీలైనంత మెత్తగా పేస్ట్గా మిక్సీ పట్టేసుకోవటమే. చూస్తున్నారు కదండి, హెయిర్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలి, ఆయిల్ వారానికి ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలనేది క్లియర్గా చెప్తా చూడండి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నటువంటి హెయిర్ ప్యాక్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి సరిపోతుందండి. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకాస్త మిగులుతుంది. ఇంట్లో ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ ఎక్కువ లాంగ్గా ఉంది హెయిర్ అనుకున్నట్లయితే ఒకరికి సరిపోతుందండి. మీడియంగా ఉన్నట్లయితే హెయిర్ ఇద్దరికి సరిపోతుంది ఈ ప్యాక్. ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఆయిల్ని ఇందులోకి మిక్స్ చేసుకోండి. 2-3 స్పూన్ల వరకు ఆయిల్ని కూడా ఇందులోనే మిక్స్ చేసుకొని మంచిగా ఈ విధంగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ప్యాక్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. వన్స్ మనకు హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత మీరు నెలకు ఒక్కసారి అప్లై చేసుకున్నా సరిపోతుంది. సింగిల్ యూస్లోనే మీకు రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. హెయిర్కి దట్టంగా అప్లై చేసేసి 2 గంటలు అలాగే ఉంచేసేయండి. 2 గంటల తర్వాత మీరు తరచూ ఏ షాంపూతోటి హెయిర్ వాష్ చేసుకుంటూ ఉంటారో ఆ షాంపూతోటి తలస్నానం చేసేయొచ్చండి. సో పాపడ్లలాగా తీసుకుంటూ ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా తల మాడు భాగం నుంచి మొత్తం జుట్టు ఎంత జంపున ఉంటుందో అంత జంపున మొత్తం తల నిండుగా అప్లై చేసేయండి. సో 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసేయండి. తర్వాత 2 గంటల సేపు అలాగే ఉంచేసి తలస్నానం చేసేయండి. ఇక ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ముందు రోజు నైట్ అంతా అలాగే ఉంచేసి మరుసటి రోజు మార్నింగ్ తలస్నానం చేసేయొచ్చండి. సో చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. ఈ వీడియో సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. బై ఫ్రెండ్స్.